హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. వన్ ఆఫ్ ద బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ అయినటువంటి డెలివరీ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్కి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా సరే చక్కగా ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇంటర్న్‌షాలా పోర్టల్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం డైరెక్ట్‌గా ఇంటర్న్‌షాలా పోర్టల్ నుంచి దీన్ని కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ యొక్క ఇంటర్న్‌షిప్ రోల్ గనుక మనం చూసుకుంటే బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ అనమాట. సో ఈ యొక్క డెలివరీ కంపెనీ ఏదైతే ఉందో డెలివరీ కంపెనీలో వాళ్ళ యొక్క బిజినెస్ అనేది మనం డెవలప్ చేసే విధంగా ఈ రోల్ అయితే మనకైతే ఉంటుంది. సో మనం ఎటువంటి డెలివరీస్ కూడా చేయవలసిన అవసరం అయితే లేదు. ఇది మనకి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మనం చక్కగా ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క ఇంటర్న్‌షిప్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ మనకి 6 మంత్స్ అయితే ఉంటుంది. 6 మంత్స్ కూడా ఇంటి దగ్గర ఉండి చక్కగా చేసుకోవచ్చు. సో ఇంటర్న్‌షిప్ అనేది మనకి ఓన్లీ ట్రైనింగ్ అనమాట. 6 మంత్స్ కూడా ఓన్లీ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ 6 మంత్స్‌లో కూడా మనకి స్టైఫండ్ అనేది 15,000 అయితే వీళ్ళు మనకి పే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి మంత్‌కి కూడా 15,000 మనకి పే చేయడం అయితే జరుగుతుంది. మే 7th లోపు మనం ఈ యొక్క ఇంటర్న్‌షిప్‌కి అప్లై అయితే చేసేసుకోవాలి. అలాగే మనం ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్ అంటే ఇంటర్న్‌షిప్స్ కంప్లీట్ అయిపోయిన 6 మంత్స్ తర్వాత మన యొక్క పెర్ఫార్మన్స్‌ని చూసి, మన యొక్క గుడ్ విల్‌ని చూసి, మనకి పర్మనెంట్‌గా జాబ్ అయితే వీళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. మనం ఏదైతే బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ కింద ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసామో, ఇదే జాబ్ రోల్‌లో మనకి యాన్యువల్ ప్యాకేజ్ అప్ టు 5,00,000 ప్యాకేజ్‌తో మనకి ఈ యొక్క జాబ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అసలు మనం ఈ యొక్క ఇంటర్న్‌షిప్‌లో ఏ వర్క్ చేయాలని చూసుకుంటే, డైరెక్ట్‌గా మనం వన్ వర్డ్‌లో చెప్పుకోవాలనుకుంటే, సో, ఎవరైతే క్లయింట్స్ ఉంటారో క్లయింట్స్‌కి, అలాగే ఈ యొక్క డెలివరీ కంపెనీ మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అయితే మనం ఏర్పాటైతే చేయాలనమాట. సో, వాళ్ళ యొక్క సేల్స్ అనేది మనం చేసి లీడ్స్ అనేది ఎక్కువగా జనరేట్ అయితే చేయాలి. సో, డైరెక్ట్‌గా మనం ఆన్ బోర్డ్ కాలింగు, క్లయింట్ ఎంగేజ్‌మెంటు, డేటా కలెక్షన్ అండ్ రిపోర్టింగు, మార్కెట్ రీసెర్చ్, అలాగే దానితో పాటు బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్ అయితే ఒకటుంటుందనమాట. ఆ టీమ్‌కి మనం సపోర్ట్ అయితే చేయాలి. ఇవే మన డే టు డే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ చేస్తే చాలు మన 6 మంత్స్ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. క్లయింట్ రిలేషన్‌షిప్ అలాగే సేల్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. సో, ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలని చూసుకుంటే, సో, ఖచ్చితంగా మీకు రిలవెంట్ స్కిల్స్ గనుక ఉంటే చెప్పాను కదా! క్లయింట్ రిలేషన్‌షిప్ గాని, సేల్స్ గాని మీ యొక్క ఇంట్రెస్ట్ గనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే వుమెన్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క కెరియర్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, లేదంటే రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మీ యొక్క మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దానితో పాటు మీకు ఎంఎస్ వర్డ్ గాని, ఎక్సెల్ గాని, పవర్ పాయింట్ గాని వచ్చుంటే మీ యొక్క వర్క్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. దాంతో పాటు బీడీ అంటే బిజినెస్ డెవలప్‌మెంట్ మీద మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందన్నా, మైక్రోసాఫ్ట్ మీద మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ గనుక ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా లేని వాళ్ళు కూడా దీనికి చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో, మీరు డైరెక్ట్‌గా ఇంటర్న్‌షాలా పోర్టల్ నుంచి అప్లై అయితే చేసుకోవాలి. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఈ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి లింక్ అయితే పెడతాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసేయండి. కిందకి వెళ్తే అప్లై నౌ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇంటర్న్‌షాలా పోర్టల్‌లో మీకు గనక అకౌంట్ గనక ఉంటే డైరెక్ట్‌గా ఆల్రెడీ రిజిస్టర్ అని ఉంది కదా! అక్కడ లాగిన్‌పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్న్‌షాలా పోర్టల్‌లో మీకు గనక అకౌంట్ గనక లేకపోతే సైన్ అప్ విత్ గూగుల్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి గాని లేకపోతే మీ యొక్క ఈమెయిల్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి సైన్ అప్‌పై క్లిక్ చేసేస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ కూడా అడుగుతారు వాళ్ళు. మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రెజ్యూమ్ కూడా మొత్తం అన్నీ కూడా ఇంటర్న్‌షాలా పోర్టల్‌లో అప్లై చేసి ఒక జాబ్‌కైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ మీరు అప్లై చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఇంటర్న్‌షాలా డాష్‌బోర్డ్‌లోనే మీ యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీ యొక్క డాష్‌బోర్డ్‌లోనే మొత్తం అన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మీకు ఫ్యూచర్ స్టెప్స్ అన్నీ కూడా మీ యొక్క ఓన్‌గా చేసేసుకోవచ్చనమాట. సో, ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, ఇది టోటల్‌గా మనకి డెలివరీ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దీంతో పాటు మీకు సంబంధించిన స్కిల్స్ గాని, క్వాలిఫికేషన్ గాని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించి జాబ్స్ అయినా, ఇంటర్న్‌షిప్స్ అయినా, స్కాలర్‌షిప్స్ అయినా ఏవైనా సరే నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ గైస్. జై హింద్.